చిట్యాల పరిధిలో ఆర్బీ న్యూస్ రిపోర్టర్ మీద జరిగిన దాడి విషయంలో ఇమ్మీడియట్గా పోలీస్ తరఫున యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రి కాల్ చేయగానే ఇమ్మీడియట్గా మా ఎస్ఐ గారు కూడా అటెండ్ చేయడం జరిగింది. తర్వాత ఆ రవితేజ ఇచ్చిన దరఖాస్తు మీద పూర్తిగా అది ఏదైతే దరఖాస్తు ఇచ్చాడో దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీ మరియు అటెంప్ట్ మర్డర్కి హత్యా నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో ఎవరైతే నిందితులు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా వారి యొక్క పాత్ర పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్న ఎవరైతే వాళ్ళు పార్టిసిపేట్ చేశారో ఒక నలుగురిని నిందితుల్ని డిఎస్పీ భూపాలపల్లి గారు కూడా ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దీనిలో మా జిల్లా ఎస్పీ గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఏ నిందితులున్నా కూడా ఎవరున్నా కూడా దాన్ని మేము ఉపేక్షించలేదు. అటువంటి చర్యలను కూడా మేము చేయదనేది నెక్స్ట్ ఇంకోసారి జరగకుండా చూసుకోవడానికి పోలీస్ శాఖ తరఫున పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో కొంతమంది తీసేస్తున్నారని రాజకీయ ప్రలోభాలు లేకుండా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఈరోజు దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది దాడిలో పాల్గొన్నారు సార్? ఎవరెవరు వారి పేర్లు ఏంటి? ఆ రోజు యాక్చువల్లీ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కూడా ఒక వెంచర్ ఓపెనింగ్ కార్యక్రమంలో అక్కడ చిన్న పార్టీ జరిగింది. ఆ పార్టీ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 7-8 మంది వాళ్ళు వచ్చి ఆడ గొడవ చేసినట్టు తెలుస్తూ ఉంది. మిగతా నిందితుల యొక్క పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో పూర్తి నిజాలు అనేది వెల్లడవుతాయి. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు ఇప్పటికీ ఒక మా బొజ్జం వేణు, తర్వాత నటరాజ్ అని చెప్పి ఎవరైతే ఆ పిటిషన్లు ఇచ్చారో ఇద్దరు వ్యక్తులు, తర్వాత అతనికి సపోర్ట్ చేసిన మరో 2 వ్యక్తులు సాయి కృష్ణ, మరి ఇద్దరు వ్యక్తులు కూడా నిన్న 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏవన్ ఎవరండి? ఏవన్ ఎవరు పెట్టారు? ఏవన్ ఏదైతే దరఖాస్తుదారుడు ఇచ్చిందో ముగిరాల మధువంశంని ఏవన్గా పెట్టడం జరిగింది. అతని యొక్క పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ ఏవన్ని తప్పించే ప్రయత్నం జరుగుతుందన్నది అలిగేషన్. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి గండ్రా సత్యనారాయణరావుకి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన ఇంట్లో మనిషిగా ఉంటాడు. ఆయన రైట్ హ్యాండ్. గతంలో కూడా ఈయన ఇట్లాంటి పనులే చేస్తున్నాడు. ఆయన కాపాడే ప్రయత్నం జరుగుతున్నది. అందుకే ఆయనని పట్టుకుంటలేరు. ఆయన ఇక్కడే భూపాలపల్లిలో ఉన్నారు అని అంటున్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. అటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తోటి ఎవరిని తీసేయడం కానీ జరగదు. దానిపైన అతని యొక్క పాత్ర పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అతను నిజంగా ఇన్వాల్వ్ అయితే కంపల్సరీగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏవన్గా పెట్టారు కాబట్టి ఇన్వాల్వ్ అయినట్టే కనబడుతున్నది. ఆల్రెడీ మీకు దొరికిన వాళ్ళు కూడా చెప్పుంటారు కదా ఇతను ఉన్నాడు అని, మా వంశీకృష్ణ ఉన్నాడని. అది డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అది సార్ ఎంక్వైరీ చెప్పగలుగుతారు. ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తున్నారా వంశీకృష్ణని లేదా? అది దర్యాప్తు అధికారి చెప్తాడు. కంపల్సరీ వంశీకృష్ణ అనే పాత్ర ఉంటే అతను తప్పకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మిగతా వాళ్ళందరినీ ఇందులో ముగ్గురు అరెస్ట్ చేశారు కదా? నలుగురు అరెస్ట్ చేశారు. ఏవన్గా ఉన్న అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సిందే కదా మీ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారంటే? తప్పకుండా ప్రిలిమినరీగా ఇప్పుడున్న ఏదైతే మన దర్యాప్తులో విషయాలు చేసినో దాని ప్రకారంగా 4 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా కొంతమంది పాత్ర కూడా ఉన్నట్టు వారిని రిమాండ్ రిపోర్ట్ కూడా పేర్కొనడం జరిగింది. వారిని తర్వాత మిగతా వారు ఇంకా ఎవరు ఉన్నారో వారు సహకరించిన వారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యే ప్రెజర్ ఏమన్నా మీకు లేదా? ఎమ్మెల్యే ప్రెజర్ అటువంటిది ఏం లేదు. ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపమని చెప్పినారు. సో గతంలో ఈ వంశీకృష్ణ అనే అతను ఇట్లాంటి వాటికి చాలా పాల్పడ్డాడు. గతంలో కూడా ఒక దాడి చేసిండు. ఈయన అధికారాన్ని చూసుకొని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటున్నారు. ప్రస్తుత సంఘటన గురించి మాత్రం అతని పాత్ర ఎందుకు దర్యాప్తు చేస్తున్నాం. గతంలో అంటే చిరు అనే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ అనే ఆయన నకిలీ మావోయిస్టు లేఖ రాసి అతను కూడా గతంలో వేసిన వాళ్ళు కూడా అలిగేషన్ చేస్తారు. అవన్నీ కూడా మేము దర్యాప్తులో పరిగణలో తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.